ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల, దూరదృష్టితో ప్రణాళికలు రూపొందించుకుంటేనే ఉన్నతమైన విద్యను అందించగలం. అలాంటి ప్రణాళికలను రూపొందిస్తూ నేడు విద్యారంగంలో పెను సంచలనాలను సృష్టిస్తున్న సంస్థే విష్ణు డెంటల్ కాలేజ్. ప్రతి ఒక్కరికి ఉన్నత విద్యను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న సంస్థే విష్ణు డెంటల్ కాలేజ్. ఈ కళాశాల పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో నెలకొల్పబడింది. ఈ కళాశాల వ్యవస్థాపక చైర్మన్ గా పద్మభూషణ్ స్వీకర్త డాక్టర్ బివి రాజు గారు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ చైర్మన్ గా డాక్టర్ బివి రాజు గారి మనవడైన శ్రీ కెవి విష్ణురాజు గారు వ్యవహరిస్తున్నారు. వరల్డ్ డెంటిస్ట్ డే సందర్భంగా 2011 మార్చి 6వ తేదీన విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలోని విష్ణు డెంటల్ కళాశాలలోని ఆడిటోరియంలో టొబాకో ఎఫెక్ట్స్ ఆన్ ఓరల్ క్యాన్సర్ పేరిట ప్యానెల్ డిస్కషన్ తో పాటు ఓ కౌన్సిలింగ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ సమరం ఘనంగా ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని కొనసాగించారు. విష్ణు డెంటల్ కాలేజ్, భీమవరం. ఇందులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చెందిన ప్రముఖులతో పాటు జిల్లా, రాష్ట అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళీమోహన్, డాక్టర్ అజయ్ బెనర్జీ, డాక్టర్ కరుణాకర్, డాక్టర్ సూర్యనారాయణరాజు, డాక్టర్ సిఎల్ వెంకట్రావు, కాలేజీ చైర్మన్ కెవి విష్ణురాజుతో పాటు జిల్లా హెల్త్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాదరావు, ఈవెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గోవిందరాజు, ఈవెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ రీనాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఈటీవీ2 మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. విష్ణు డెంటల్ కాలేజ్, భీమవరం. ప్రపంచ దంత వైద్యులు దినోత్సవం సో నా తరఫు నుంచి శుభాకాంక్షలు. ఇన్ఫాక్ట్ అక్కడ ఒక మంచి క్వశ్చన్ ఉంది, గవర్నమెంట్ బ్యాన్ చేయాలి స్మోకింగ్ ని లేకపోతే వీ షుడ్ క్విట్ స్మోకింగ్ అని క్వశ్చన్ చదివాను. ప్రభుత్వం తరఫు నుంచి స్మోకింగ్ బ్యాన్ చేయడం మంచిదే, ప్రొడక్షన్ సిగరెట్స్ ఆపడం కూడా మంచిదే, కానీ మనలో ఎంత ఇంటెలిజెన్స్ ఎంత ఉందంటే దానికి కాటన్ ఇండస్ట్రీస్ ఎక్కడికక్కడ లోపల తయారు చేయడం మొదలు పెడతారు. ఆల్కహాల్ మీద, అదేవిధంగా టొబాకో స్మోకింగ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ మెయిన్ ఎఫెక్ట్స్ అని మనం చెప్పేవారు. ఇక్కడ అది నేను అనుకుంటాం జరగట్లేదు. నేను ఒక సజెషన్ ఇస్తాను, ఎస్పెషల్లీ మనం ఈ సెంటర్ బాగా సక్సెస్ చేయాలంటే మన దగ్గర మంచి వెపన్స్ ఉన్నాయి. ఒకటి FM రేడియో ఉంది, దాని ద్వారా ప్రసారాలు మనం చేయించుకోవచ్చు. దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఫండింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యనే మనకి ఐటీ మినిస్ట్రీ నుంచి ఒక కమిటీ వచ్చింది. ఇక్కడ వాళ్ళు చాలా మంది డెంటల్ స్టూడెంట్స్ తెలియకపోవచ్చు. అండ్ ఇక్కడ వెంకటాల గ్రామం, కోలాడ గ్రామం, దుర్గాపురం, కుమరపల్లి 19 వచ్చినట్టు అక్కడి నుంచి. ఈ 3 విలేజెస్ లో విమెన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ మీద, అంటే ఆరోగ్యం, ఆహారం మీద ఒక డాక్యుమెంటరీ కానీ, కాకపోతే ఇది రేడియోలో 182 సీరియల్స్ కి మనకు ఒక మంచి ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. మన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, కొంతమంది డెంటల్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అదేవిధంగా ఇవాళ చూస్తే టొబాకో సైడ్ ఎఫెక్ట్స్ ఉంది. మనం నార్మల్గా ఏమనుకుంటాం, టొబాకో అంటే సిగరెట్ వాడడం వస్తుంది. I once again wish you all a very happy Dentist Day, and I hope all of you do well. And on behalf of the society, once again I extend a very hearty welcome to all the dentists. Thank you very much. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా పట్టణాలకే పరిమితమవ్వడం మూలంగా గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ధూమపానం వల్ల జరిగే నష్టాలపై అవగాహన లేకుండా పోతోంది. ఇలాంటి అవసరాన్ని గుర్తించిన విష్ణు కళాశాల యాజమాన్యం పొగాకు ఉత్పత్తులు వాడటం మూలంగా ఎలాంటి దుష్ప్రభావాలు ఏర్పడతాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసింది. నేడు ఈ మహమ్మారిని పారద్రోలడంలో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు సైతం విఫలం చెందారు. వీటి కారణంగా
కేవలం ధూమపానం సేవించేవారే కాకుండా వీటి ద్వారా వెలువడే పొగను పీల్చేవారు సైతం రోగాల బారిన పడుతున్నారు. ఏటా ఈ దుర్వ్యసనం కారణంగా అనేకులు ప్రాణాలు కోల్పోవలసి వస్తోంది. పొగాకు నేడు అనేక రూపాలలో అన్ని వయసుల వారిని బలి తీసుకుంటోంది. బీడీ, చుట్ట, సిగరెట్, హుక్కా వంటి వాటికి అలవాటు పడ్డారా? వీటి బారి నుండి విముక్తి పొందలేకపోతున్నారా? పొగాకు ఉత్పత్తులు హాని కలిగిస్తాయని తెలిసి కూడా వీటిని వినియోగిస్తున్నారా? ఏటా ధూమపానం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 6.5 సెకండ్లకు ఒకరు మరణిస్తున్నారన్నది వాస్తవమా? ఎంతమంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు? వీటిని అరికట్టలేమా? ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఫలితాలనిస్తోందా? పొగాకు ఉత్పత్తులతో ఉపాధి పొందే వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపలేమా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సంబంధించిన విషయాలపై ఈ ప్యానెల్ డిస్కషన్లో చర్చించారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు సైతం నిపుణులు సమాధానాలు, సూచనలు తెలియజేశారు. ఇందులో స్టూడెంట్స్, కాలేజీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమం గ్రామ గ్రామానికి చేరాలని, వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కళాశాల చైర్మన్ తో సహా ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విష్ణు డెంటల్ కాలేజ్, భీమవరం. వీటిని తీసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 42 లక్షల మంది మరణిస్తున్నారు. ఇండియాలో ఈ టొబాకో అనేది రకరకాలుగా, సిగరెట్ కావచ్చు, చుట్ల కావచ్చు, రకరకాలు ఉంది. ఆ 6,70,000 మంది ప్రతి సంవత్సరం ఇండియాలో మరణిస్తున్నారు. మన ఏదో మామూలుగా డబ్బు చనిపోతుంటే అమ్మో అమ్మో అనుకుంటున్నాం. కానీ సైలెంట్ కిల్లర్. యూసోయిడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, లేదా స్టమక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఇంకా అన్ని రకాల క్యాన్సర్ తగ్గదు. ఇక్కడ బాగుండదు కానీ దొరికే జాబ్ డైలీ. అభివృద్ధి చెందిన దేశాలలో ఆరోగ్యానికి అతిపెద్ద హాని, ముందస్తు మరణాలకు మూల కారణం పొగాకు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పొగాకు వినియోగం ప్రతి సంవత్సరం 3.4% పెరుగుతోంది. పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల వచ్చే నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, చిన్నప్రేగు క్యాన్సర్ తో పాటు మెదడుకు సంబంధించిన వ్యాధులతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారు అనేక మంది. విష్ణు డెంటల్ కాలేజ్, భీమవరం. పొగాకు తాగడం వల్ల కరోనరీ సంబంధమని గుండెలో అవి ఊడిపోవడం వల్ల హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ గుండెలో ఉండే నాళాలు ఎలా ఊడిపోతాయో మెదడుకు సరఫరా చేసే రక్తనాళాలు ఊడిపోవడం వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. అలాగే కాళ్లకు సరఫరా చేసే రక్తనాళాలు ఊడిపోవడం వల్ల కాళ్ళు వేడిపోవడం, క్రమేణా కాళ్ళు కూడా మోకాళ్ళ వరకు తీసివేయవలసిన పరిస్థితి వస్తుంది. ఈనాడు ఈ సిగరెట్ల వల్ల కొంతమంది అవిటికమాన్ని కొనుక్కు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇక జీర్ణకోశ వ్యవస్థకు వస్తే ఈ సిగరెట్, చుట్టా, బీడీ, గుట్కా వీటి వల్ల అవసరమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం శాతం కంటే ఎక్కువ ఉత్పత్తి అవడం వల్ల జీర్ణాశయంలో ఉన్న సున్నితమైన పొర దెబ్బతిని అక్కడ పుండు ఏర్పడి అది ఆ పుండు నుంచి నొప్పి రావడం, వాంతులు రావడం, కొన్నిసార్లు రక్త స్రావం జరగడం వల్ల రక్త వాంతులు, మలం కూడా నల్లగా రావడం జరుగుతుంటుంది. జీర్ణాశయంలో, అన్నవాహికలో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అసలు సిగరెట్ త్రాగే వారికన్నా పక్క నుండి పీల్చే వారికే ఎక్కువ రోగాలు చుట్టుకుంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద 1.3 కోట్ల మంది సిగరెట్ తాగుబోతులు మృతి చెందుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. ప్రతి 6.5 సెకండ్లకు ఒకరు చొప్పున పొగాకు కారణంగా మరణిస్తున్నారు. పొగాకు తాగుబోతులలో 20% పురుషులు కాగా 5% స్త్రీలు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరికలు, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు పొగాకు వినియోగాన్ని ఏమాత్రం కట్టడి చేయలేకపోతున్నాయి. పొగాకు ప్రియులు
సరదా అంటూ మొదలు పెడతారు. డబ్బులన్నీ తగలబెడతారు. చివరికి తమ తనువునే వదిలిపెడతారు. పొగాకు ఉత్పత్తుల వాడకం పెరిగిపోవడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు చెప్పుకోవచ్చు. పిల్లలతో పొగాకు ఉత్పత్తులను తెప్పించుకోవడం, విద్యాబుద్ధులు నేర్పిస్తూ సత్ప్రవర్తనకు దోహదపడే గురువులే కొందరు వీటిని సేవించడం, సినిమాల్లో ఎక్కువగా వీటిని ఉపయోగించడం, నియంత్రణ లేని ప్రకటనలు, వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన ప్రజలకు లేకపోవడం, గ్రామస్థాయి నుండి దీనిని అరికట్టే ప్రయత్నాలు చేయకపోవడం, పొగాకు ఉత్పత్తికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం చూపించకపోవడం, యువతను వీటి వినియోగానికి ప్రేరేపించే క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లు పెరిగిపోవడం, సివిలైజ్డ్ కల్చర్, విదేశీ మాదక ద్రవ్యాలపై సరైన నిఘా లేకపోవడం, వీటి బారి నుండి విముక్తి పొందాలనుకునే వారికి కౌన్సిలింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయకపోవడం. విష్ణు డెంటల్ కాలేజ్, భీమవరం. టొబాకో వల్ల కానీ లేక ఆల్కహాల్ వల్ల కానీ అనేక దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి. అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. లక్షలాది రూపాయలు వ్యక్తిగతంగా లాస్ వస్తుంది మనుషులకి. కొన్ని వేల లక్షల కోట్లు నష్టపోతుంది. వీటిలో వచ్చే ఆదాయం కంటే వీటిలో వచ్చేటువంటి నష్టం కుటుంబానికి, దేశానికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గంజాయి ఇలాంటి మాదక ద్రవ్యాలను మనం బ్యాన్ చేసాం. అవి కూడా గ్రో చేస్తున్నారు. అంత దొంగతనంగా గ్రో చేసి చాలా తక్కువ ఉంటాయి. అలాగే ఈ టొబాకోని, ఆల్కహాల్ ఎందుకు కంప్లీట్ గా బ్యాన్ చేయరు? ఆ బ్యాన్ చేసి దొంగతనంగా ఈ పని చేసే వాళ్ళ కోసమని ఇలాంటి అవగాహన క్రియేట్ చేస్తే మొత్తం దీన్ని ఎరాడికేట్ చేయొచ్చని అభిప్రాయం. సో ఐ సజెస్ట్ వీ షుడ్ బి కంప్లీట్లీ బ్యాన్డ్ అండ్ రూటబుల్ ఫర్ దిస్ కంట్రీ. దేశంలోని 17 రాష్ట్రాలలో పొగాకు ఉత్పత్తులను వాడుతున్న వారు 69% వరకు ఉన్నారని, చరిత్రలో ఆరోగ్యపరమైన ఉపద్రవ రోగాలకు పొగాకే ప్రధాన కారణమని ఆరోగ్య సర్వేల్లో వెల్లడయ్యింది. గ్రామస్థాయిలో పొగాకు వల్ల వచ్చే దుష్పరిణామాలు తెలియక ఎక్కువగా పొగాకు వాడుతున్నారు. వారికి అవగాహన కలిగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగే వారికి 200 రూపాయల జరిమానా విధించాలన్న ప్రభుత్వ ఆదేశం సైతం అమలుకు నోచుకోవటం లేదు. వీటిని కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పొగాకు వాడకం తగ్గిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం. విష్ణు డెంటల్ కాలేజ్, భీమవరం.